ఇవాళ ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరి దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరినీ కూడా కలిసి మొత్తం ఊరంతా కళ్ళెదిరుగుతూ వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. అంతటి అదృష్టం నాకు ఇచ్చినందుకు ఇందల్వాయి గ్రామస్తులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీడీసీ మిత్రులందరూ కూడా వచ్చినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందల్వాయి రామాలయం అంటే పేరెన్నిక కలిగినటువంటి రామాలయం. అందుకోసమే మరి ఇక్కడ కాంపౌండ్ వాల్ సరిగ్గా లేదంటే మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎమ్మెల్సీ నిధుల నుండి నేను ఇక్కడ ఇదివరకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంత కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉన్నది. అట్లానే గచ్చు కూడా మంచిగా లేదు, నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రామాలయంలో మిగతా పనుల కోసం కూడా నా వద్ద ఉన్నటువంటి ఇంకా ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామాలలో కూడా చిన్న చిన్న ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు నిధులు 2000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.